గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో ప్రెగ్నెన్సీ యోగా గురించి తెలుసుకుందాం. అసలు ప్రెగ్నెన్సీ యోగా అంటే ఏంటి? ప్రెగ్నెంట్ లేడీస్ యోగా చేయొచ్చా? యోగా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎంతవరకు వాళ్ళకు శ్రేయస్కరం? ఇలాంటి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు యోగా ప్రెగ్నెన్సీ ట్రైనర్ అనిత గారు. ఆవిడని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. అనిత గారు, నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ప్రెగ్నెన్సీ యోగా అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ యోగా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం మోడిఫైడ్ చేసిన ఆసనాలు, వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు. ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ, సో వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు కాబట్టి దీన్ని ప్రెగ్నెన్సీ యోగా అన్నారు. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా యోగా చేయొచ్చు. చాలా రకాల యోగాలు ఉన్నాయని, పవర్ యోగా, విన్యాస యోగా, హఠ యోగా, ఇవన్నీ ఉన్నాయి. కానీ సో ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఆసనాలే ప్రెగ్నెన్సీ యోగా. ఓకే. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ యోగా చేయడానికి సంబంధించి రకరకాల అపోహలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎంతవరకు వాళ్ళకి ఇది మేలు జరుగుతుంది అనుకోవచ్చు? సో ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళు ఎప్పటి నుంచి అసలు స్టార్ట్ చేయాలి అంటే 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th month నుంచి వీళ్ళు యోగా చేసుకోవచ్చండి. అయితే వీళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళని మేము చేయొద్దని చెప్తాము. జనరల్గా నేనైతే 4th month నుంచే యోగా సజెస్ట్ చేస్తాను. 1st month, 2nd month, 3rd month ఏంటంటే నేను సజెస్ట్ చేయను. 4th month నుంచే సజెస్ట్ చేస్తాను. 1st month, 2nd month, 3rd month ఏంటంటే ఒక కొత్త ప్రాణి వచ్చి వాళ్ళ బాడీలో ఇముడుతుంది కాబట్టి వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి హెడేక్ రావటం కానీ, మైగ్రేన్ రావటం కానీ, బ్రెస్ట్ టెండర్నెస్ ఉండటం కానీ, స్టమక్ పెయిన్ కానీ, స్పాటీ అవటం కానీ, సో ఇవన్నీ వస్తాయి. నాజియా, వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే అంత యాక్టివ్గా ఉండరు. కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది యాక్టివ్గా ఉండరు, కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు ఫస్ట్ 3 months కూడా. సో ఫస్ట్ 3 months నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే వాళ్ళు కొంచెం వీక్గా ఉండొచ్చు, కొంతమంది యాక్టివ్గా ఉండొచ్చు. సో 4th month నుంచి అయితే వాళ్ళ యొక్క సర్విక్స్ లెంగ్త్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్లాజెంటా పొజిషన్ ఎలా ఉంది అంతా స్కాన్లో తెలుస్తుంది. కాబట్టి 4th month నుంచి వాళ్ళు యోగా చేయడానికి, ప్రెగ్నెన్సీ యోగా చేయడానికి నేను సజెస్ట్ చేస్తాను అనమాట. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఏజ్ వైజ్గా కూడా ప్రెగ్నెన్సీ అనేది చాలా డిలే అవుతూ ఉంది. మరి అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రెగ్నెన్సీ యోగా చేయొచ్చా? చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వెనకట ఏంటంటే 22 yearsకి 25 yearsకి మ్యారేజ్ అయిపోయేవాళ్ళు, 28 years కల్లా పిల్లలందరూ పుట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ కెరీర్ మీద కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి, కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు కాబట్టి లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా లేట్గా అయిపోతుంది. సో నా దగ్గర ఉన్నారండి 32 years చేసేవాళ్ళు ఉన్నారు, 34 years చేసేవాళ్ళు ఉన్నారు, 35 years కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఎందువల్ల వీళ్ళు ఎంత డిలే అవుతుంది అంటే బికాస్ ఆఫ్ కెరీర్ అండి. వాళ్ళు కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మ్యారేజ్ తర్వాత మాత్రమే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ ఏజ్లో, పెద్ద ఏజ్లో అంటే మోర్ దాన్ 32 years, 33 years ఉన్నాయంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. హై బీపీ రావటము అండ్ ఒబేసిటీ రావటము, సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. అయినా సరే వాళ్ళ రిపోర్ట్స్ చూసిన తర్వాత మాత్రమే నేను యోగా అనేది చెప్తాను. ఓకే. నార్మల్గానే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా బరువులు మోయొద్దని అంటారు, కూర్చున్న దగ్గర నుంచి కదలొద్దు అని అంటారు, మెట్లు దిగడం ఎక్కడం ఇలాంటివన్నీ చేయకూడదు అని అంటారు. మరి యోగా ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? సో ఇక్కడ బరువులు ఎత్తొద్దు అంటే మరీ వెయిట్ లిఫ్టింగ్ 10 kgs 5 kgs అట్లా ఎత్తకుండా మామూలు చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకోవచ్చండి. సో వెనకట ఏం చేసేవాళ్ళు అంటే ఇంటి పనులు అన్నీ వాళ్ళే చేసుకునేవారు, ప్రెగ్నెంట్ ఉమెనే చేసుకునేవాళ్ళు వెనకట. ఈ రోజుల్లో ఏంటంటే అంతా ఇక్కడ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరి ఫ్యామిలీ సపోర్ట్ లేక అందరూ వాళ్ళే పనులు చేసుకోవటము, అంటే మెషినరీ వచ్చేసింది ఇంట్లో అంతా కూడా, మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మెషిన్లు ఇవ్వటం వల్ల వీళ్ళకి పని అనేది తగ్గిపోయింది. పని అనేది తగ్గిపోవడం వల్ల వీళ్ళ యొక్క మజిల్ అనేది స్ట్రెంగ్త్గా లేకపోవటము ప్రెగ్నెన్సీ టైంలో, సో ఈ రకంగా అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే బరువులు ఎత్తద్దు అంటే మరీ హెవీ వెయిట్ లిఫ్ట్స్, మరి మోర్ దాన్ 5 kgs, మోర్ దాన్ 10 kgs అట్లా వెయిట్ లిఫ్ట్ అనేది చేయకూడదు. అండ్ చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనుకోండి కొంచెం విగ్రస్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ రోజున నీరసంగా ఉన్నారనుకోండి కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఇక వెయిట్ గెయిన్ అంటారా, వెయిట్ గెయిన్ అనేది వీళ్ళు తినే ఫుడ్ను బట్టి ఉంటుంది, హెరిడిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా ఒబేస్ ఉన్నారనుకోండి, వాళ్ళ మదర్ ఒబేస్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఒబేస్ కిందకు వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒబేస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కింద వస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కార్బ్స్ ఎక్కువ తింటూ ఉంటారు చాలామంది, జంక్ ఫుడ్ తింటాము, బేకరీ ఐటమ్స్ తింటాము, ప్రాసెస్డ్ ఫుడ్ తింటాము, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడము చేస్తూ ఉంటారు. అలా కాకుండా కార్బోహైడ్రేట్ అనేది చాలా తగ్గించేసి ప్రోటీన్ డైట్ కనుక ఎక్కువ తీసుకున్నారనుకోండి తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు, మదర్ అనేది వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఓకే.
అలాగే 4th మంత్ నుంచి ప్రెగ్నెంట్ లేడీ యోగా చేయొచ్చు అని అంటున్నారు. అంటే ఆ యోగా చేయడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? సో వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉందండి యోగా చేయటం వల్ల. 4th మంత్, 5th మంత్, 6th మంత్, 7th మంత్, 8th మంత్ టిల్ డెలివరీ వరకు యోగా చేయొచ్చండి వాళ్ళు. టిల్ డెలివరీ రూమ్లో కూడా కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో 4th మంత్ నుంచి వాళ్ళు మా దగ్గరికి రావటం వల్ల అప్పటి వరకు కండరాలు వీక్గా ఉన్నవాళ్ళు కండరాలు స్ట్రెంగ్తన్ అవుతాయి, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ట్రైమిస్టర్లో ఒక్కొక్క హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టరే తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ట్రైమిస్టర్లో వీళ్ళకి హెడేక్ ఉంటుంది, మైగ్రేన్ ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, నాసియా ఉంటుంది, స్పాటీ అవుతుంది, స్టమక్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళకి ఫస్ట్ ట్రైమిస్టర్లో కనిపిస్తాయి. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి వీళ్ళకి ఎలా ఉంటుందంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. చాలా కేసెస్ వస్తాయి అనమాట, బ్యాక్ పెయిన్ అని. బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది, సయాటికా వస్తుంది, వెరికోస్ వీన్స్ వస్తుంది, ఎడిమా వస్తుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, హార్ట్ బర్న్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళకి 5th మంత్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ వీటికి ఏంటంటే ఒక్కొక్క హెల్త్ ఇష్యూకి ఒక్కొక్క ఆసనం ఉందండి. ఇప్పుడు నెక్ పెయినే తీసుకున్నాము, దానికి రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఉంది. అండ్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ తీసుకున్నాము, దానికి రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఉంది. అండ్ రౌండ్ లెగ్మెంట్ పెయినే తీసుకున్నాము, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంది. అండ్ బ్యాక్ పెయిన్కి తీసుకున్నాము, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూకి తగ్గట్టు ఒక్కొక్క ఆసనం అనేది వీళ్ళ కోసం డిజైన్ చేయడం జరిగిందండి. సో అందువల్ల వీళ్ళు ఈ ఆసనాలన్నీ చేయటం వల్ల ఆ బ్యాక్ పెయిన్ నుంచి వాళ్ళు రిలీఫ్ అవుతారు, హిప్ పెయిన్ నుంచి కూడా రిలీఫ్ అవుతారు. మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఎడిమా వస్తుంది, ఆ ఎడిమా నుంచి కూడా వీళ్ళు విముక్తి పొందుతారు యోగా చేయటం వల్ల. అలాగే అంటే ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ టైంలో ఇవి కాకుండా వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అప్పటికి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా యోగా చేయొచ్చా? చేయొచ్చండి, అలాంటి వాళ్ళు కూడా యోగా చేయొచ్చు. ఎస్పెషల్లీ వీళ్ళకి చాలా అంటే అందరికీ ఈ హెల్త్ ఇష్యూస్ వస్తాయా అంటే అందరికీ రావాల్సిన అవసరం లేదు, అందరికీ ఉంటాయా అని చెప్పలేము. కొంతమంది వాళ్ళ యొక్క బాడీ కండిషన్ బట్టి, వాడి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగినట్లు మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉన్న 32 ఇయర్స్, 33 ఇయర్స్, 34 ఇయర్స్ కనుక వచ్చినప్పుడు కన్సీవ్ అయితే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ట్విన్స్ పుట్టటము, లేదంటే బేబీ బ్రీచ్ పొజిషన్ రావటము, ఇవన్నీ జరుగుతాయి. సో అందుకని ఏంటంటే వీళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. బేబీ బ్రీచ్ పొజిషన్ ఉన్నా కూడా యోగా చేయొచ్చు. అలాంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. యోగా చేసిన వాళ్ళు నార్మల్ డెలివరీ, బేబీ బ్రీచ్ పొజిషన్ ఉండి కార్డ్ అరౌండ్ ద నెక్ ఉండి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో యోగా అనేది వీళ్ళకి ఏ రకంగా హెల్ప్ అవుతుందంటే వీళ్ళ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, పెల్విక్ గడిల్ స్ట్రెచ్ అయ్యేటట్టు చేస్తుంది, సర్విక్స్ ఓపెన్ అయ్యేటట్టు, సర్విక్స్ ఈజీగా ఓపెన్ అయ్యేటట్టు చేస్తుంది. నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, అంటే ఏమేం స్టెప్స్ ఉంటాయి దీంట్లో 4th మంత్ నుంచి అంటే డెలివరీ అయ్యేంత వరకు యోగా చేయడానికి? అంటే స్టేజెస్ ఏమైనా ఉంటాయా? డెలివరీ 4th మంత్ నుంచి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ఆసనం అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. ఎక్సర్సైజ్ కూడా అకార్డింగ్ టు ఏది చేసినా సరే వాళ్ళ బాడీ సపోర్ట్ చేస్తేనే వాళ్ళు చేయాలండి. వాళ్ళ బాడీ మాట ఫస్ట్ వాళ్ళు వినాలా. సో 4th మంత్లో కొన్ని ఆసనాస్ ఉంటాయి, 5th మంత్లో కొన్ని ఆసనాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ని బట్టి, వాళ్ళ యొక్క మంత్ని బట్టి ఆసనాస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఓకే, అలాగే అంటే కొందరు హెవీ వెయిట్ ఉంటారు, ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా యోగా చేయొచ్చా? చేయొచ్చండి. వాళ్ళకి మేము ఎలా చెప్తాము అంటే ప్రాప్స్ యూస్ చేసి చెప్తాము, చైర్లో కూర్చోబెట్టి చెప్తాము, అండ్ బోల్స్టర్స్ యూస్ చేసి చెప్తాము. సో అండ్ స్విస్ బాల్ యూస్ చేసి కూడా వాళ్ళకి చెప్తాము. ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నారు, బాగా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి విన్యాస ఫ్లో చెప్పొచ్చు, హఠయోగా ఫ్లో చెప్పొచ్చు. సో ఈ ఎక్సర్సైజెస్ కొంతమంది సీక్వెన్స్ కూడా ఉంటుంది, ఇందులో ప్రెగ్నెన్సీ యోగాలో సీక్వెన్స్ కూడా ఉంటుంది, అది కూడా చెప్పొచ్చు అనమాట వాళ్ళకి. అది కూడా వాళ్ళు చేస్తారు. నా దగ్గర చేసేవాళ్ళు, విగరస్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పండి మేము చేస్తామని చేసి నార్మల్ డెలివరీ వాళ్ళు నార్మల్ డెలివరీ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి అయితే 5 అవర్స్లోనే డెలివరీ అయిపోయింది, కొంతమందికి 10 అవర్స్ డెలివరీ టైం పట్టింది. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ బాడీ అనమాట. వాళ్ళ యొక్క బాడీ కనుక సపోర్ట్ చేసింది అనుకోండి, వాళ్ళు చేసిన ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, ప్రాపర్ డైట్ కావచ్చు, అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం కావచ్చు, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కావచ్చు, వాళ్ళ యొక్క బాడీని బట్టి వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఎంతవరకు యోగా చేస్తే నార్మల్ డెలివరీస్ అవుతాయి, అలాగే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని అనుకోవచ్చు మనం అసలు? సో ఇక్కడ మీకు ఎట్లా అంటే అమెరికన్ జనరల్ ఏం చెప్తుందంటే మీకు మినిమం 30 మినిట్స్ యోగా చేయమని అయితే చెప్తుంది. అండ్ వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారంటే అసలు ప్రెగ్నెంట్ మన యోగా చేయటం వల్ల అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి,
అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ ఏం చెప్తుందంటే మినిమం 30 మినిట్స్ యోగా చేయమని చెప్తుంది. సో ఆ యోగా చేయటం వల్ల కొంతమందికి హెడేక్, కొంతమందికి మైగ్రేన్, కొంతమందికి వోటిగో ఉంటుంది, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, ఒక్కొక్క హెల్త్ ఇష్యూని వాళ్ళు రెడ్యూస్ చేసుకోవచ్చు యోగా చేయడం వల్ల. నా దగ్గర డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు. ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, అండ్ సయాటికా ఉన్నవాళ్ళు, హిప్ పెయిన్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు రిలీఫ్ కూడా పొందారు. రిలీఫ్ పొంది మాకు చాలా హెల్ప్ చేసింది. మేము చాలా ఎనర్జెటిక్గా ఉన్నాము యోగా చేయడం వల్ల, చాలా యాక్టివ్గా ఉన్నాము. అసలు ఈ యోగా ఏంటంటే వాళ్ళని మానసికంగా సంసిద్ధం చేస్తుంది. మానసికంగా, శారీరకంగా వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. వాళ్ళకి మానసికంగా, శారీరకంగా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది యోగా చేయడం వల్ల. అదేంటి అంటే వాళ్ళు బేబీని ఈజీగా డెలివరీ అవ్వటానికి వాళ్ళ బాడీ సపోర్ట్ చేస్తుంది యోగా చేయటం వల్ల. సో ఆ భయం అనేది పోతుంది. ఇదివరకటి ఏంటి అంటే చాలా నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఉండి ఇప్పుడంతా సీ సెక్షన్ ఎందుకు అవుతుందంటే చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది ఎక్కువ తినేస్తూ ఉంటారు. కొంతమంది అసలు మంచమే దిగరు. సో కొంతమంది ఎక్కువ పనులు చేస్తే ఈజీగా ప్రసవం అవుతుంది అనుకుంటే ఇవన్నీ అపోహలు మాత్రమే. సమపాళ్ళల్లో వ్యాయామం చేసుకుంటూ మోతాదులో డైట్ తీసుకొని ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి సుఖమైన ప్రసవం అవుతుందండి. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే ఏదైనా సరే ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ చేయకపోతే ఎఫెక్ట్ అవుతుంది అనేసి అని అంటారు. ఎంతవరకు నిజం? అది చాలా రాంగ్ అండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా మనము తినటం అనేది కూడా పెరుగుతుంది. 2 ఇడ్లీలు తినేవాళ్ళము ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాగా ఆకలేస్తుంది కాబట్టి 4 ఇడ్లీలు తింటాము. అదే టెంపో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సడన్గా మనకి ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, ఒక 1 మంత్ మనం ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి ఉంటుంది, మనకు అవ్వదు, చేసే టైం ఉండదు. సో ఒక 1 మంత్ 2 మంత్స్ ఆపేస్తారు. కానీ ఫుడ్ మాత్రం ఆపరు కదా వీళ్ళు. ఫుడ్ అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఒకవైపు ఎక్సర్సైజు లేక, ఒకవైపు ఫుడ్ కంట్రోల్ పెట్టక వెయిట్ గెయిన్ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటారు. సో అది రీజన్. అంతేగాని ఏదో ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ చేసి ఆపేస్తే వెయిట్ గెయిన్ అవుతారు, యోగా చేసి ఆపేస్తే వెయిట్ గెయిన్ అవుతారు, ఇట్స్ టోటల్లీ రాంగ్ అండి. ఓకే. అలాగే మామూలుగా నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలా, లేకపోతే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్న చాలా రకాల వీడియోస్ వస్తున్నాయి, అవి కూడా చేస్తూ ఇంట్లో చేసుకోవచ్చా? సో యూట్యూబ్ చేసి యోగా చేయడం అనేది నేను సజెస్ట్ చేయనండి. అంటే జనరల్ పీపుల్ అయితే చేసుకోవచ్చు, కానీ వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేయను. ముందు ఒక గురువు పర్యవేక్షణలో ఒక ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకున్న తర్వాత అయితే వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు. అది జనరల్ పీపుల్. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే నేను అస్సలు సజెస్ట్ చేయనండి. యూట్యూబులు చూసి, అక్కడ చూసి, ఇక్కడ చూసి, పేపర్లో వచ్చింది చూసి అది నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క ట్రైమిస్టర్లో ఒక్కొక్క హెల్త్ ఇష్యూ ఉంటుంది. అండ్ వాళ్ళు కొంతమంది ఒబేస్ ఉంటారు, కొంతమంది డయాబెటిక్ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ హెల్త్ ఇష్యూ ఏం తెలియకుండా వీళ్ళు యూట్యూబ్లో వచ్చేది చేసేస్తే అనదర్గా వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, డయాబెటిక్ రిలేటెడ్ ఆసనం ఉంటుంది, అది వీళ్ళకి తెలియదు. ఏ ఆసనం ఎలా చేయాలి, ఎంతసేపు హోల్డ్ చేయాలి, బ్రెత్ హోల్డింగ్ ఉంటుందా, బ్రెత్ హోల్డింగ్ ఉండదా, ఇవన్నీ వీళ్ళకి తెలియదు. కాబట్టి ప్రెగ్నెంట్ అనేది మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటూ, మంచి డైట్ తీసుకుంటూ, హెల్తీగా హ్యాపీగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే దాన్ని మించింది లేదు. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు చాలామంది చేస్తున్నారండి ప్రెగ్నెన్సీ యోగా, చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అలా ఎవరైనా ఎక్స్పర్ట్ మీకు దొరికితే, మంచి ఎక్స్పర్ట్, మంచి నాలెడ్జ్ పర్సన్, ఎనాటమీ ఫిజియాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్ ట్రైనర్స్ కనుక మీకు తెలిసినట్టయితే వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ యోగా చేయొచ్చు. అలాగే అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్లో యోగా చేసి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు, అంటే ఎన్నో అపోహలతో వచ్చి క్లియర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. చాలామంది, అందరు ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు నా దగ్గర. ఫస్ట్ సింధూర, తనైతే లిటరల్లీ నాకు కావాలి, నార్మల్ డెలివరీ కావాలి అని చెప్పేసి లిటరల్గా నేను చెప్పిన అన్నీ ఫాలో అయ్యిందండి. చక్కగా చేసుకుంది. 5 అవర్స్లో నార్మల్ డెలివరీ అయిపోయింది. తనకి అసలు బేబీ డ్రాప్ అయిపోవటం వాళ్ళు నాకు చెప్తుంటే నాకు అసలు ఎంత హ్యాపీ అనిపిందంటే, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను. 5 అవర్స్లోనే అమ్మాయి చాలా బాగా చేసింది. నా దగ్గర అమ్మాయికి డయాబెటిక్ ఉండే, ప్రెగ్నెన్సీలో అమ్మాయికి డయాబెటిక్ ఉండే, అయినా సరే అయితే ఒకటి విషయం ఏంటంటే మదర్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వకూడదు. వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కావాలంటే మదర్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వకూడదు. మోర్ దాన్ 12 kgs కన్నా ఎక్కువ అవ్వకూడదు. 12 kgs 13 kgs ఇస్ నార్మల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంతకు మించి ఎక్కువ అయితే ఏంటంటే వీళ్ళకి నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, సర్విక్స్ కరెక్ట్గా ఓపెన్ అవ్వాలా, పెల్విక్ మజిల్స్ సపోర్ట్ చేయాలా,
ఇవన్నీ అయితేనే నార్మల్ డెలివరీ అవుతుంది. ఇక్కడ సర్విక్స్ ఓపెన్ అవ్వకపోయినా, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంత స్ట్రెంగ్దీగా లేకపోయినా, సో బేబీ బ్రీచ్ పొజిషన్ ఉన్నా, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. బేబీ బ్రీచ్ పొజిషన్ ఉన్నా, ప్లాజంటా ప్రీవియా ఉన్నా, హైపర్టెన్షన్ ఉన్నా అండ్ సర్క్లాస్ చేసిన ఇటువంటి కేసెస్లో నార్మల్ డెలివరీ అవ్వదండి. కొన్ని కేసెస్లో మాత్రమే నార్మల్ డెలివరీ యోగా చాలా సపోర్ట్ చేస్తుంది నార్మల్ డెలివరీ అవ్వటానికి. ఓకే. అలాగే బిఫోర్ అంటే డెలివరీ అయ్యే రోజు ముందు కూడా యోగా చేయొచ్చు అనేసి అని అంటున్నారు మీరు. కాకపోతే 8th మంత్ వచ్చిన తర్వాత కొంత కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. మరి యోగా ద్వారా ఆ కాంప్లికేషన్స్ అన్నిటినీ తగ్గించుకొని అంటే నార్మల్ లీడ్ చేయొచ్చు ఆ లైఫ్ని దాన్ని? తప్పకుండా అండి. 8th మంత్ కాదండి, 9th మంత్లో కూడా నా దగ్గర చేస్తారు. టిల్ డెలివరీ డేట్, ఈవెన్ డెలివరీ రూమ్కి వెళ్ళే ముందు రోజు కూడా, ఆ రోజు ముందు రోజు కూడా నా దగ్గర చేస్తారు. డెలివరీ రూమ్లో కూడా నాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు, మ్యామ్ ఇప్పుడేం చేయాలి అంటే నేను చెప్తాను బ్రీతింగ్ టెక్నిక్స్ చేయండి. బ్రీతింగ్ టెక్నిక్స్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, బ్రెత్లెస్నెస్ లేకుండా ఉంటుందని చెప్తాను. అండ్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనమాట వీళ్ళు. సో వీళ్ళు ఏంటి అంటే నాట్ ఓన్లీ 8th మంత్ అండి, 9th మంత్ టిల్ డెలివరీ వరకు కూడా నా దగ్గర చేసి మార్నింగ్ చేసి ఈవినింగ్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది నారో పెల్విక్ ఉండి కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. ఐటీ ప్రొఫెషనల్ తను నార్మల్ డెలివరీ డాక్టర్ అసలు అవ్వదని చెప్పారు, నీకు పెల్విక్ నారోగా ఉంది, వైడన్గా లేదు, నీకు నార్మల్ అవ్వదంటే మార్నింగ్ నా దగ్గర 11 o'clock క్లాస్ చేసింది, ఈవినింగ్ 5 o'clock కల్లా తనకి నార్మల్ డెలివరీ అయిపోయింది. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో మనకు సిజేరియన్స్కి వెళ్ళే ముందు వరకు కూడా అంటే జస్ట్ ఉమ్మనీరు తగ్గిపోయింది, మాయపుర ఇదైపోయింది, మీకు అంటే నార్మల్ డెలివరీ అవ్వదు అనేసి అని చెప్తున్నారు. నిజంగా ఆ టైం క్రిటికల్ పొజిషన్ వచ్చేంత వరకు మనకు తెలియకుండా ఉంటుందా? తెలియదండి, అప్పటి వరకు తెలియదు. ఎందుకంటే బేబీ ఉండి సడన్గా టర్న్ అయిపోతుంది. టర్న్ అయిపోయినప్పుడు ఏం చేయలేరు ఇంకా అసలు. కొంతమందికి మాత్రమే అన్ని సపోర్ట్ చేసి సర్విక్స్ డైలేషన్ అవ్వటం కానీ, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంగ్దీగా ఉండి బేబీ ఈజీగా లూబ్రికేట్ అవ్వడానికి కానీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చివరి మూమెంట్ కూడా బేబీ హెడ్ అనేది ఇలా మూవ్ అయిపోతుంటుంది, ఫేస్ కనిపిస్తూ ఉంటుంది, తల కనిపించాల్సింది ఇట్లా ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు సీ సెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. అండ్ సర్విక్స్ లెంగ్త్ ఓపెన్ అవ్వకపోయినా, కార్డ్ అరౌండ్ ద నెక్ ఉండి బేబీకి బాగా బిగుసుకుపోయినా, అటువంటి సిచ్యువేషన్స్లో అంటే ట్విన్స్ ఉన్నా, లోపల ట్విన్స్ ఉన్నా, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోయినా, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు సీ సెక్షన్ చేసి తీసేస్తారండి. ఓకే. అంటే ఇప్పుడున్న జనరేషన్కి యోగా ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయని మీరు చెప్తున్నారు? చాలా బెనిఫిట్ ఉందండి యోగా వల్ల. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఏదో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత యోగా చేయటం కాకుండా ముందు నుంచే కనుక వాళ్ళు యోగా చేసినట్లయితే వాళ్ళ బాడీ సపోర్ట్ చేస్తుంది. కన్సీవ్ అవ్వటానికి కానీ, క్వాలిటీ ఎగ్ రావడానికి కానీ, కన్సీవ్ అవ్వటానికి వాళ్ళ బాడీ చాలా సపోర్ట్ చేస్తుంది. కొత్త బాడీ వచ్చి వీళ్ళలో ఇమ్మడటానికి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే వీళ్ళకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది, హార్మోనల్ అసమతుల్యత ఉంటుంది, బాడీ అంతా ట్యాన్ అవుతూ ఉంటుంది. సో ఇవేంటంటే వీళ్ళన్నీ అచీవ్ చేస్తారన్నమాట. వీళ్ళు చాలా హెల్తీగా, నా దగ్గర ఇంతకుముందు ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, మేము చేస్తున్నప్పుడు చాలా బాగుంది మేడం, మేము చాలా ఫస్ట్లో భయపడ్డాము, ప్రెగ్నెన్సీ యోగా అంటే భయపడ్డాము, మీ దగ్గరకు వచ్చి క్లాసెస్ చేస్తున్నప్పుడు మాకు చాలా బాగుంది, మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగినాయి, మేము నార్మల్ డెలివరీ ఇస్తాము అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో దీనివల్ల అందుకే బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రెగ్నెన్సీ యోగా చేయటం వల్ల. వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ ఒకటి తగ్గించుకోవచ్చు, మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. చాలామందికి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, ఏమవుతుందో, డెలివరీ ఎట్లా ఉంటుందో, ఎలా ఉంటుందని చాలా భయపడుతూ ఉంటారు అందరూ. నాకు ఎన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారంటే భయం వేసేస్తుంది ఏమవుతుందో ఏంటో అంటే, భయపడాల్సిన పనే లేదు. ఎందుకు అంటే ఇట్స్ ఎ జాయ్ఫుల్ ప్రెగ్నెన్సీ, లైఫ్లో 2-3 టైమ్సే వస్తుంది, దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అని నేను చెప్తాను. డెలివరీ టైంలో ఊరికే కూర్చోవద్దని కూడా చెప్తాను. ఊరికే కూర్చోవద్దు, డల్గా కూర్చోవద్దు, అదే పనిగా మంచం మీదకి అన్నీ తెప్పించుకొని తినొద్దని చెప్తాను. మీరు ఫుల్ ఎంజాయ్. నా దగ్గర లక్కీ ఏంటంటే నా దగ్గర ఉన్న ప్రెగ్నెంట్ అమ్మ ముందర అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళన్నీ యాక్టివిటీస్ కల్పించుకుంటారు, బయటకు వెళ్ళటము, సూపర్ మార్కెట్స్కి వెళ్ళటము, కిట్టి పార్టీలకు వెళ్ళటము, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటము. సో వాళ్ళు అలా చేస్తుంటే నాకు చాలా హ్యాపీ వేస్తుంది అనమాట. వాళ్ళు అలా చేస్తుంటే వెనకటి ఏంటంటే అసలు బయటకు రానిచ్చేవాళ్ళు, గడప దాటనిచ్చేవాళ్ళు కదా, ఆ బెల్లిని అసలు చూపించేవాళ్ళు కదా బయటికి. కానీ ఇప్పుడు అసలు అలా ఎవ్వరూ లేరండి, చాలా అవేర్నెస్ వచ్చింది. నా ప్రెగ్గీస్ అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాను. నేను అదే చెప్పాను, ఎప్పుడు మూడీగా ఉండద్దు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు, హ్యాపీగా ఉండాలా, ఫస్ట్ నెగిటివిటీ తీసేయాలా, ఏమవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. పాజిటివిటీ ఉండాలా, నేను నార్మల్ డెలివరీ ఇస్తానని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలా, మీ బాడీని ప్రిపేర్ చేయాలా, మీ బేబీని కూడా ప్రిపేర్ చేయాలా. మెయిన్ ఇక్కడ ఏంటంటే బేబీతో మాట్లాడుకుంటూ ఉండాలా, 4th మంత్ నుంచి బేబీతో మాట్లాడుకుంటూ ఉండాలా, టాకింగ్ టు ద బేబీ ఇన్ ద ఊంబ్. సో దాంతో మిరాకిల్స్ నేను చూశాను. టాకింగ్ టు ద బేబీ ఇన్ ద ఊంబ్తో కూడా మాట్లాడటం వల్ల ఏంటంటే బేబీతో మిరాకిల్స్ కూడా చూశాను. సో ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్, సుఖప్రసవం అవుతుంది, వాళ్ళ బాడీ కూడా మజిల్స్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి.
ఓకే. అలాగే 4th మంత్ నుంచి ప్రెగ్నెన్సీ యోగా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అంటే కొందరికి 4th మంత్ నుంచి ఉంటుందని తెలియదు. జస్ట్ 6 మంత్ నుంచి 7th మంత్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేయవచ్చా? లేదు 4th మంత్ నుంచెల్లే కంపల్సరీగా స్టార్ట్ అవ్వాలా? 4th మంత్ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటి అంటే వాళ్ళ బాడీకి వచ్చే సపోర్ట్ చేస్తుంది. పోను పోను స్టార్టింగ్లో చాలా సింపుల్ ఆసనాసు, సింపుల్ ఎక్సర్సైజెస్, అసలు వాళ్ళ బాడీ ఎంతవరకు చేయగలదు, ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది మాకు. వాళ్ళ బాడీ మా చేతుల్లోకి వచ్చి వాళ్ళ బాడీ ఇది చేస్తే వీళ్ళకి సెట్ అవుతుంది, ఇది చేస్తే వీళ్ళకి సెట్ అవ్వట్లేదు అన్నది తెలియడానికి టైం పడుతుంది. సో అందుకని వాళ్ళు 4th మంత్ నుంచే మా దగ్గరకు వచ్చి యోగా కనుక స్టార్ట్ చేశారనుకోండి, 4th మంత్లో మేము చిన్న సింపుల్ ఆసనాస్ ఉంటాయి, వాళ్ళకి సూర్య నమస్కారం ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, ఎక్సర్సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. 4th మంత్ నుంచి ఏంటంటే స్లోగా 10 రిపిటేషన్స్ అట్లా చేసుకుంటా వెళ్ళి 5th మంత్ వచ్చేసరికి 20 రిపిటేషన్స్ అట్లా చేపిస్తూ ఉంటాము. అండ్ ఆసనాలు కూడా మార్చేస్తూ ఉంటాము. ప్రతి ట్రైమిస్టర్కి ప్రతి మంత్కి ఆసనాలు మార్చేస్తాము, ప్రాణాయామం ఉంటుంది మార్చేస్తాము, అండ్ ఎక్సర్సైజ్ కూడా మార్చేస్తూ ఉంటాము. ఓకే. అలాగే ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా బిఫోర్ యోగా చేయొచ్చా? ఎస్, కంపల్సరీ వాళ్ళు చేయాల్సిందే. కంపల్సరీ ఎందుకు అంటే వాళ్ళ బాడీ సపోర్ట్ చేస్తుంది క్వాలిటీ ఎగ్ రావడానికి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే 32 ఇయర్స్ దాటిపోయేసరికి చాలా కాంప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు యంగ్ ఏజ్లో పుట్టిన పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండటము. సో మెటర్నల్ ఏజ్ ఎక్కువ వేసింది, మదర్కి కాంప్లికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, డయాబెటిక్ రావటము అండ్ ఒబేసిటీ రావటము. సో ఈ కాంప్లికేషన్స్ అండ్ ట్విన్స్ పుట్టటము, బేబీ బ్రీచ్ పొజిషను, కార్డ్ అరౌండ్ ద నెక్ అండ్ బేబీకి ఎనామలీస్ రావటము, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉండటం వల్ల. అంటే కొన్ని సందర్భాల్లో మదర్ స్మోక్ చేయటము, సో అండ్ డ్రింక్ చేయటము, ఇట్లాంటి వాళ్ళకి అందరికీ ఏంటంటే కాంప్లికేషన్స్ అనమాట. ప్రెగ్నెన్సీ అనేది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఓకే. చాలా మట్టుకు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే ప్రతిదీ కొత్తగా వస్తుంది, ఏదో చెప్తున్నారు అన్న ఫీల్లో ఉన్నారు. మనకి యోగా అనేది మన పురాతన కాలం నుంచి మనకు వచ్చిన అది అని తెలిసినా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొస్తున్నారు అన్న వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమంటారు? కొత్తగా ఏం లేదండి, ఇది యోగా అనేది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే అవేర్నెస్ లేదు అంతే. అవేర్నెస్ లేకపోవటం వల్ల ఇప్పుడు కొత్తగా తీసుకురావటం ఇది. పూర్వకాలం నుంచి యోగా ఉంది కానీ దాని గురించి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఇప్పుడు అనేది మేము మాలాంటి వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొస్తున్నాము. చాలామంది ప్రెగ్నెన్సీ నా దగ్గరికి వస్తున్నారు, చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మేము కూడా చెప్తున్నాము. ఓకే. మరి ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి యోగాకి సంబంధించి మీరు ఇచ్చే సలహా ఏంటి? యోగా చేయటం వల్ల నేను చాలా బెనిఫిట్ పొందాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ దాకో నేను చెప్పనండి, నాకు ఏది వచ్చినా సరే నా బాడీ మీద నేనే ఇంప్లిమెంట్ చేసుకుంటాను. ఏదో బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, దాని రిలేటెడ్ ఎక్సర్సైజెస్ నేను తగ్గించుకుంటాను. అది నీ పెయిన్ వచ్చింది అనుకోండి, దాని రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేసి నేను తగ్గించుకుంటాను. నేను తగ్గించుకొని నా మీద నేను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాత్రమే నేను బయట వాళ్ళకి చెప్తాను. అది ప్రెగ్నెన్సీ యోగా కూడా అంతే. వాళ్ళు చేస్తున్నప్పుడు నేను కూడా ఫీల్ అయ్యి చేసి చెప్తాను వాళ్ళకి. నేను కూడా యాజ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్గా ఫీల్ అయ్యి వాళ్ళకి చెప్పడం వల్ల నేను కూడా ఫీల్ పొందుతాను. వీళ్ళు ఇది చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది, వీళ్ళు ఇది చేయలేరు, ఇది చేయగలుగుతారు అన్నది ఫస్ట్ నేను చేసిన తర్వాత మాత్రం వాళ్ళకి చెప్తాను. సో ఫస్ట్ అసలు ఏంటి అంటే వాళ్ళకి అసలు ఇంతకుముందు ఫిట్నెస్ ఉందా లేదా, ఇంతకుముందు వాళ్ళు చేశారా లేదా, ఫిట్నెస్ అనేది చేశారా లేదా, అంటే కొత్తగా వస్తున్నారా. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఇంతకుముందే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. అసలు డిపెండ్స్ అండి, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చెప్తాం. వాళ్ళ హెల్త్ కండిషన్ కానీ, సో వాళ్ళ ఏజ్ని బట్టి కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కానీ, వాళ్ళ ముందు పూర్తిగా స్టడీ చేసి 4th మంత్లో వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అన్ని చూసి, వాళ్ళ సర్విక్స్ లెంగ్త్ ఎలా ఉంది, సర్క్లాస్ చేశారా, ప్లాసెంటా లో లయింగ్ ప్లాసెంటా ఏమైనా ఉందా, సో ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం యోగా స్టార్ట్ చేయడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ యోగా. ఓకే. అంటే వచ్చిన వాళ్ళు కరెక్ట్గా సూటబుల్ అవుతారా లేదా అన్నది క్రాస్ చెక్ మాత్రం కంపల్సరీ నేను చేస్తానండి. క్రాస్ చెక్ అయితే కంపల్సరీ నేను చేస్తాను, ఎందుకంటే నేను రిస్క్లో పడొద్దు కదా. సో అదే నేను చెప్తాను. అందుకే ఎక్స్పర్ట్ దగ్గర మాత్రమే ప్రెగ్నెన్సీ యోగా చేయండి. మీరు చేయకపోయినా పర్వాలేదు, కానీ మీకు చెయ్యాలి అన్న అత్యుత్సాహం ఉంటే, మీరు చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ కనుక బాగా ఉంటే, మీరు హెల్తీగా ఉండాలి, మీ బేబీ హెల్తీగా ఉండాలి అని కనుక మీరు అనుకుంటే, మీరు కంపల్సరీ ఒక ఎక్స్పర్ట్ దగ్గర మాత్రమే చేయండి. ఎందుకంటే రిస్క్ అవుతుంది, మీకే రిస్క్ అవుతుంది. సో అబార్షన్స్ అవ్వటము, లేదు ఇంకా మీ కాంప్లికేషన్స్ అనమాట, అది మజిల్ పట్టేయటము, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ రావటము, రౌండ్ లెగ్మెంట్ పైన రావటము, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఉమెన్స్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా రకాలుగా చూస్తూ ఉన్నాము. వారికి యోగాకి సంబంధించి మీరు ఇచ్చే సలహా ఏంటి?
పోస్ట్ డెలివరీ తర్వాత కూడా యోగా చేయాలండి కంపల్సరీ. నార్మల్ డెలివరీ అయితే ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మేము సజెస్ట్ చేస్తాము. అదే సి సెక్షన్ అయితే 3 మంత్స్ వెయిట్ చేయమని చెప్తాము. 3 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత వాటికి సంబంధించి కూడా పోస్ట్ డెలివరీ పోస్ట్ పార్టం కూడా చాలా ఆసనాస్ ఉన్నాయి. సేతుబంధాసన అని అండ్ భుజంగాసన అని చాలా ఆసనాలు ఉన్నాయి, శశాంకాసన. ఇవన్నీ వాళ్ళకి చేయటం వల్ల ఆ మజిల్ అనేది బెల్లీ మజిల్స్ అనేవి మళ్ళీ స్ట్రెంగ్త్ అవుతాయి, కోర్ మజిల్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువగా బెల్లీ రాకపోవటం అనేది జరుగుతుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఓకే, అంటే యోగా టైం చేసేటప్పుడు కూడా ఫుడ్కి సంబంధించి కేర్ తీసుకోవాల్సిందే అంటారా? కంపల్సరీ అండి. ఫుడ్ అనేది వీళ్ళు ఏంటంటే బేబీకి కూడా తినాలి, మేము తినాలి, బేబీ తినాలని ఎక్కువ స్టఫ్ చేసేస్తూ ఉంటారు. స్టఫ్ చేయటం వల్ల ఏంటి అంటే ఇట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్ అన్నమాట. కొంత ఫుడ్ డైజెషన్ అవ్వదు. వీళ్ళకి ఏంటంటే ఇలా ఎక్కువ ఫుడ్, ఎక్కువ మసాలాలు అవి తినటం వల్ల ఏంటంటే హర్ట్ బర్న్స్ వస్తాయి, కాన్స్టిపేషన్, అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా కాన్స్టిపేషన్గా కన్వర్ట్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ వస్తుంది. అందుకే మీల్స్ని బ్రేక్ చేసి తినాలి. ఒక మీల్ని 5 పార్ట్స్గా బ్రేక్ చేసి తినటం వల్ల వీళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అందుకే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ డైట్ ఎక్కువ తింటే వీళ్ళకి ఈజీగా మోషన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి, ఇట్ లీడ్స్ టు హెమరాయిడ్స్ అనమాట. హెమరాయిడ్స్కి లీడ్ అవుతుంది అండ్ వీళ్ళకి హర్ట్ బర్న్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకి రాకుండా ఉండాలంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవాలా, కార్బ్స్ తగ్గించాలా, ప్రోటీన్ డైట్ తీసుకోవాలా, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తగ్గించేసి ప్రోబయాటిక్స్ తీసుకోవాలి. వీళ్ళు ప్రోబయాటిక్స్ ఎక్కువ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి తీసుకుంటే ఏంటంటే మదర్ కూడా వెయిట్ గెయిన్ అవ్వదు, అట్ ది సేమ్ టైం బేబీ కూడా మోర్ దాన్ 3 kgs దాటకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అనిత గారు. ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి ఎలాంటి డైట్ తీసుకోవాలి, వాళ్ళు యోగా ఎన్ని మంత్స్ వరకు చేయొచ్చు, యోగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్తే అండి. చూసారు కదా, ప్రెగ్నెన్సీ టైంలో మీకు అంటే సిజేరియన్కి వెళ్ళకూడదు అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీ కంపల్సరీగా ఫుడ్కు సంబంధించిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఫైబర్ ఐటమ్స్ కనుక మనం తీసుకోకపోతే జంక్ ఫుడ్ కానీ వేస్టేజ్ ఫుడ్ కానీ మనం తీసుకోవడం వల్ల ఒబెసిటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. యోగాతో 99% నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది నిపుణుల పర్యవేక్షణలోనే ట్రైన్ అవుతే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయనేసి అనిత గారు చెప్తున్నారు. ఇది ఇవాళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.